ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. మరి రాష్ట్రంలో వైసీపీ ఉనికి కోల్పోతుందని, అందుకే ఫేక్ రాజకీయాలతోటి ప్రజల్ని మోసం చేయాలని చూస్తుందని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి రప్పా రప్పా అంటే ఇక్కడ ఉన్నది సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రజలను మోసం చేస్తూ ఫేక్ ప్రచారాలతో పార్టీ ఆఫీసులు మూసేసుకుని సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ఆసక్తికర విషయాలు మాట్లాడారు మేడం. మరి జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ పార్టీ వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఉనికి కోల్పోతుంది, అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మరి అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పార్టీ ఆఫీసులు మూసేసుకుని సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకు ముందున్న చంద్రబాబు నాయుడిని కాదు, 95 చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన 2019లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే 14 to 19 ఆయన రాష్ట్రం మనకు ఇచ్చినప్పుడు చాలా అప్పుల్లో అతలాకుతలంగా అస్తవ్యస్తంగా ఇచ్చారు. సో ఆయన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండి ప్రతిపక్షాల మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు ఆయన. అంటే వాళ్ళు ఏం చేసినా కూడా వదిలేశారు. అసలు అప్పుడే కనుక ఇప్పుడు మాట్లాడినట్టు మాట్లాడుంటే 2019లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉండేవాడు కాదు. ఇప్పుడు పింక్ డైమండ్ విషయం కావచ్చు, తిరుమలలో అరాచకాలంటూ, లేకపోతే అదేంటది ఆగమ శాస్త్రం ప్రకారం నడవట్లేదు, కైంకర్యాలు సరిగా లేవు, అక్కడ తవ్వేశారు నిధుల గురించి అంటూ రమణ దీక్షితులు లాంటి వాళ్ళు గొడవ చేసిన, వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఏదో దాని గురించి నెగిటివ్ ప్రచారం చేసిన, తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిలా చూపించి ఒక పెద్ద యాడ్ ఇచ్చుకుని ఇవన్నీ కూడా ఆయన పట్టించుకోవాలా. ఇంకా బాగా పట్టించుకుని ఒక్కొక్కడికి తాట తీసుంటే అసలు 2019లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు కాదు. సరే, ప్రజల అదృష్టమో దురదృష్టమో మనకు తెలియదు. వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు ఓటు వేశారు. వేసినందుకు 5 ఏళ్ళు అనుభవించారు. ఆ అనుభవంలోంచి పుట్టుకొచ్చిన ఒక జ్ఞానోదయంతో వాళ్ళు మంచి చెడు తెలుసుకోగలిగి 2024 చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొదలు పెట్టగానే ఒక మాట చెప్పారు. 2014 నుంచి 19 వరకు ఉన్న చంద్రబాబు నాయుడిని కాదు, నేను 95లో ఏ రకంగా ఉన్నానో ఇప్పుడు అదే రకంగా ఉంటానన్నారు. 95లో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారో మా అందరికీ తెలుసు. కాబట్టి ఆయన రప్ప రాజకీయాలను చేస్తారంటే కుదరదు. ఇక్కడున్నది సిబిఎన్ అండ్ పవన్ అని అన్నారంటే అందులో ఒక అర్థం ఉంది. అంటే మీ ఇష్టానికి మీరు మాట్లాడినా, లేదంటే నాటకాలు ఆడినా, లేదు లేనిపోని గొడవలు సృష్టించినా మిమ్మల్ని మేము అసలు అంటే ఉపేక్షించమని చెప్పారు. ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఓ పక్క పార్టీ కార్యాలయాలు మూసుకుపోతూ ఉంటే, ఓ పక్క ఉన్న 11 మంది ఉంటారా వెళ్ళిపోతారా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా నాటకాలు ఆడుతూ వాళ్ళ సోషల్ మీడియాలో అన్ని ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళ సాక్షిలో ఇష్టానికి రాసుకుంటూ సూపర్ 6 సూపర్ హిట్ కాదు అంటూ కదా వాళ్ళు రకరకాలుగా కాబట్టి ఆయన చెప్పింది అదే. మీరు ముందు మీ సోషల్ మీడియా ఆఫీసులుగా మార్చుకున్నారు మీ పార్టీ ఆఫీసుల్ని, అంటే మీ పార్టీ లేదు అని చెప్పకనే చెప్పారు ఆయన. తర్వాత నేను అనంతపురం సభ ఏదైతే ఉందో అది సూపర్ హిట్. సూపర్ 6 ఎలా సూపర్ హిట్టో సభ కూడా సూపర్ హిట్. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రాయలసీమ మాది అని తెలుగుదేశం ఘంటా బజాయించి చెప్పింది నిన్న. ఎందుకంటే ఎప్పుడైతే పులివెందుల్లో సభ హిట్ అయిందో ఇంకా ఆ తర్వాత అనంతపురం పెద్ద విషయం కాదు, నల్లేరు మీద నడక. అంటే ఏ వైసీపీ కంచుకోట అనుకున్నారో, కడప మాదే, అనంతపురం మాదే, పులివెందుల మాదే, ఏది మీది కాదు, ఇవన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలవి, తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళవి, ప్రజలు మమ్మల్నే కోరుకుంటున్నారని చెప్పారు. ముఖ్యంగా రాయలసీమకి ఆయన నీళ్ళు ఇచ్చారు. అందరినీవా నీళ్లు పారాయి అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి చేయలేని పనిని చేసి చూపించారు. మేడం, నిన్న చంద్రబాబు నాయుడు గారు వేదిక నుంచే చెప్పారు ఫేక్ ప్రచారాల గురించి, సోషల్ మీడియా ఆఫీసులు ఇవన్నీ కూడా చెప్పారు. అయినా కూడా నిన్న బహిరంగ సభను ఉద్దేశించి సాక్షిలో రాసినటువంటి రాతలు కానివ్వండి, లేదు అంటే అనంతపురం సభకు, సీఎం సభకు డ్వాక్రా మహిళలు రావాలి, లేదంటే వాళ్ళకి ఫైన్ 200 రూపాయలు ఫైన్ అని చెప్పి ప్రచారం చేపట్టారు సోషల్ మీడియాలో. వీటన్నిటిని ఏ విధంగా చూడాలి? వాళ్ళకి బుద్ధి ఇంకా రాలేదని చూడాలి. 200 రూపాయలు వాళ్ళు వేసారమ్మా ఫైన్ వైసీపీ వాళ్ళు.
మీరు అక్కడికి వెళ్తే మేము 200 రూపాయలు ఫైన్ వేస్తామని. అది అసలు ఎవడైనా అలా చేస్తాడండి? అది జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. అంటే డబ్బులు అనేదే ఆయనకి జీవితం కాబట్టి ఆయన చేసే ఆలోచనలు ఏవైతే ఉంటాయో వీళ్ళ మీద ఆపాదిస్తున్నాడు. అంటే సభ అనేది అంత అద్భుతంగా జరగడం, అది అంటే సక్సెస్ అవ్వటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మీకు సాక్షిలో ఒక్క పాజిటివ్ మాట వచ్చింది అంటేనే మనం ఆశ్చర్యపోతాం. అది జరిగే పని కాదు. వాళ్ళు ఇలాగే రాస్తారు. అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అరెస్టులు జరుగుతాయి మాకు, ఎప్పుడు అంటే ఈ ఫేక్ ప్రచారాలకు తెరదించాలంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. రోజు మీరు అసలు సాక్షి చూస్తే మీకు అవి నిజమే అనుకునేంత భ్రమ కల్పిస్తారు వాళ్ళు. అంతే కదా, వాళ్ళ వార్తలన్నీ అలాగే ఉంటాయి. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మనం ఎన్నిసార్లు చెప్పినా, నాయనా నువ్వు ఎమ్మెల్యేవి, అది నీకు గుర్తులేదు, నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో నువ్వు ప్రశ్నించు, మీ సూపర్ 6 కాదని చెప్పు, హిట్ అయిందో 6 కాలేదో వాళ్ళు చెప్తారు నీకు అని చెప్తుంటే అసెంబ్లీకి రావడానికి మంకుపట్టు పడతాడు. చూడండి, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళటానికి ఏడుస్తారు, మారాన్ చేస్తారు. అట్లా చేస్తున్నాడు, భయం అన్నమాట. ఎందుకంటే అక్కడ రఘురామకృష్ణరాజు, అయ్యన్న పాత్రుడు గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇంకా గజ వణకాలి. అంటే తెర వెనకాల ఎన్నైనా చేయొచ్చు, కానీ ఒక్కటండి, ఏ మనిషి అయినా సరే ఏదైనా సరే జీవితంలో ఎదుర్కోవాలి. అది ఎదుర్కోలేని వాడు పిరికివాడు, చేతకానివాడు. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా 5 ఏళ్ళు తను ముఖ్యమంత్రి కావడానికి సిన్సియర్గా తన ఎఫర్టే కారణం అయితే అనుకుందాం, ఇలా ఉండడు. అవునా కదా. తనది వ్యక్తిగత బలం కాదు, అందరి మీద ఆధారపడి ముఖ్యమంత్రి అయ్యాడు, అందరి మీద ఆధారపడి దోచుకున్నాడు. కాబట్టి ఇవాళ ఫేస్ చూపించుకోలేడు, ఫేస్ వాల్యూ లేదు. మామూలుగా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, ఓడిపోయాక కూడా ఆయన అసెంబ్లీకి వచ్చారా లేదా ధైర్యంగా? అది అంటే నాయకుడు అనేవాడు అలా ఉండాలి. ఇలా పిరికి పందలాగా ఉంటే నాయకుడు ఏంటి, అసలు ఎందుకు పనికొస్తావు నువ్వు? అందుకని జగన్మోహన్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవు, ధైర్యము లేదు, అసెంబ్లీలో ఎవరిని ఫేస్ చేయలేడు. ఆయన ఇలాగే వెనకాల మాట్లాడమంటే చేతకాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు చూడండి, వెనక నుంచి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, నిందలేయడాలు, లేకపోతే ఏదో నిష్ఠూరంగా మాట్లాడాలు, అంత అంటే వాళ్ళకి ధైర్యం ఉండదు. కొంతమంది పక్క వాళ్ళ చేత మాట్లాడిస్తారు. మనం ఫ్రెండ్స్లో చూస్తాం, మిమ్మల్ని నెగిటివ్ చేయాలనుకోండి పక్కవాడి చేత చేయిస్తారు. మీ పక్కనే ఉంటాడు వాడు, అమ్మాయో అబ్బాయో ఎవరో హూఎవర్ ఇట్ ఈస్, మీతో స్నేహంగా ఉంటూనే పక్క వాళ్ళ చేత చేయిస్తారు. అట్లాంటి టైప్ ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నిన్న మంచిగా మాట్లాడారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు బాగా ఇచ్చారు. అయితే సిగ్గులేని జన్మలు ఉంటాయి కాబట్టి అవి అలాగే మాట్లాడతాయి, వాటికి కూడా ఎప్పుడో నోళ్ళు మూత పడతాయిలేండి. లెట్ us వెయిట్ అండ్ సీ.